కర్నూలు నగరం ఎన్ఆర్పేటలోని నోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కాన్పు సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మంగళవారం గర్భిణి మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు కర్నూలు నగరంలోని డాక్టర్ గఫారీ వీధికి చెందిన షేక్ నజియా బేగం 22 సంవత్సరాలు గర్భిణికి సోమవారం నొప్పులు రాగా డాక్టర్ రెహాలను సంప్రదిస్తే ఆమె నోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ కామని చెప్పిందని, తమ ఈ హాస్పిటల్లో వద్దు వేరే హాస్పిటల్లో డెలివరీ చేయించుకుంటామని చెప్పిన ఆమె నేను ఇక్కడ అయితేనే చేస్తానని చెప్పడంతో ఇక్కడే అడ్మిట్ అయ్యామని తెలిపారు. మొదట ఎన్టీఆర్ వైద్య సేవలో నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పారని, చివరికి త్వరగా చేయాలి కాబట్టి ఎన్టీఆర్ వైద్య సేవలో రాదని డబ్బులు కడితే డెలివరీ చేస్తామని చెప్పారన్నారు. అయినా ఒప్పుకున్నామని అన్నారు. ఈ రోజు మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి ఆపరేషన్ థియేటర్ కు తీసుకువెళ్లారని, సిజేరియన్ డెలివరీ చేసి 8 గంటల సమయంలో బాబుని తమకు అప్పగించారని, బాలింత వివరాలు అడిగితే ఏ విషయం చెప్పకుండా దాటవేస్తూ వచ్చారని, కనీసం చూపించలేదని గట్టిగా అడిగితే అప్పుడు సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో గర్భిణి మృతి చెందిందని చెప్పి సిబ్బంది డాక్టర్లు హాస్పిటల్ నుంచి పరారయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని తమ అమ్మాయిని హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్లే చంపేస్తారని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సీసీ కెమెరాలు ఎవిడెన్స్ ఉన్నాయి. అక్కడ లోపల దొంగలు ఉంటే పారిపోరు, నా ఇంట్లో పారిపోయినారు అందరు కలిసి. పోలీసు వాళ్ళు నా చేతులు రూమ్ లో మూసి పెట్టారు. ఇద్దరు రాహిలా మేడం ది హాస్పిటల్ కాదు, మాకు అసలు తెలియదు. హాస్పిటల్ నేను అమృతాలో చేస్తా అంటే లేదు, ఫస్ట్ ఎడికి రాండి, నాటి ఆడిపోండి అంటే నొప్పితో ఆడికి పోవాలా. ఇప్పుడు అదే రాయిలా ఇక్కడ నుంచి పారిపోతుంది. చెప్పినారు. దాని తర్వాత వెంటిలేషన్ 4 గంటలు పెట్టారు. తెప్పించినారు. మెడికల్ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు పారిపోతారు? తప్పు జనాలు పారిపోరు, నిలబడాలా. నిలబడి మాట్లాడుకున్నావు కదా. ఇప్పుడు చచ్చిపోయిందంటే ఎలా తెలిసింది? పంపడేలా ఒకళ్ళకి లేదు. వాళ్ళు నిన్న నాటినే చెప్తున్నారు సార్, ఆరోగ్య సెంటర్ ఆరోగ్యశ్రీ కాదు, చాలా డబ్బులు డబ్బులు ఉంటే నేను చెప్పిన కెమెరాలో ఉంది, నేనే మాట్లాడింది. డబ్బులు ఉంటే ఇస్తాము కాపాడండి అంటే సరే అంటే రాయడం కూడా మార్నింగ్ పేషెంట్ చూసినారా మీరు? నేను ముందు ఎట్లా జరిగింది నైట్ చనిపోయింది అంటున్నాడు. నైట్ అడ్మిట్ చేస్తున్నాము. మార్నింగ్ డెలివరీ అయిన కొద్దిసేపు పాప చనిపోయినా, ముస్లిం పాప వస్తుంది. ఆమె నర్సు నీకు ఖురాన్ మీద చేపెట్టి చెప్పంటే పొద్దున చనిపోయింది.